ఇవాళ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 2:30కు ఆతిథ్య జట్టు పాకిస్తాన్, కివీస్ జట్ల మధ్య కరాచీ వేదికగా ఆరంభ మ్యాచ్ జరగనుంది. పాక్లో ఆడేందుకు భారత్ ఒప్పుకోకపోవడంతో టీమిండియా మ్యాచ్లన్నీ దుబాయ్లోనే జరగనున్నాయి. రేపు బంగ్లాదేశ్తో ఫస్ట్ మ్యాచ్ ఆడనుంది టీమిండియా. మొత్తం 8 జట్లు పాల్గొంటాయి. కేవలం 19 రోజుల్లోనే 15 మ్యాచ్లతో ఛాంపియన్ ట్రోఫీ ముగియనుంది. ఇక గాయంతో భారత స్టార్ బౌలర్ బూమ్రా తప్పుకోవడంతో టీమిండియా బౌలింగ్ లైనప్ కాస్త వీక్గా కనిపిస్తోంది. ఇక ఆస్ట్రేలియా స్టార్ పేసర్ స్టార్ట్ వంటి కీలక పేసర్లు తప్పుకోవడంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు స్పోర్ట్స్ ఎక్స్పర్ట్స్. ఇక ఛాంపియన్స్ ట్రోఫీపై మరిన్ని డీటెయిల్స్ అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, ఇవాళ ఆరంభ మ్యాచ్ టోర్నీలో జట్ల బలాబలాలు ఎలా ఉన్నాయి? జ్యోతి, ఐసీసీ ఛాంపియన్షిప్ మరికొద్ది నిమిషాల్లోనే ప్రారంభం అవుతుందని చెప్పొచ్చు. ఇందులో మొత్తంగా 8 జట్లు కూడా పాల్గొనబోతున్నాయి. దాదాపు 8 జట్లు 15 మ్యాచ్లు 19 రోజుల పాటు ఈ ఐసీసీ ఛాంపియన్షిప్ జరగబోతుంది. ఈసారి ఏదైతే పాకిస్తాన్లో నిర్వహించేటువంటి ఈ ఛాంపియన్షిప్కు మాత్రం బీసీసీఐ భారత జట్టును పంపడానికి అంగీకరించలేదు. ఎందుకంటే అక్కడ భద్రతా దృష్ట్యా భారత జట్టును అక్కడికి పంపించలేమంటూ కూడా ఐసీసీకి లేఖ రాసింది. దానికి కూడా హైబ్రిడ్ పద్ధతిలోనే ఈ ఛాంపియన్షిప్ అనేది జరగబోతుంది. సో మొత్తంగా ఇది అంటే ఈ ఛాంపియన్షిప్ అనేది మొట్టమొదటిసారిగా 1998లో ఈ ఛాంపియన్షిప్ అనేది మొదట స్టార్ట్ చేశారు. ఇందులో వరల్డ్ కప్లో ఎవరైతే మొదటి 8 స్థానాల్లో కీలకంగా అంటే 8 స్థానాల్లో నిలిచిన టీంలకే ఈ ఛాంపియన్షిప్లో అవకాశం ఉంటుంది. సో ఈసారి కనుక చూస్తే శ్రీలంక మొట్టమొదటిసారిగా ఈ ఛాంపియన్షిప్ ట్రోఫీలో అర్హత సాధించలేకపోయిందని చెప్పవచ్చు. ఇక ఆఫ్ఘనిస్తాన్ ఇది మొదటిసారిగా ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడనుంది. ఈ జట్లు కనుక ఒకసారి మనం బలాబలాలు కనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తే సీనియర్ ప్లేయర్స్ ఇందులో తప్పుకోవడం, రిటైర్మెంట్ ప్రకటించడం కొంత ఇప్పుడున్నటువంటి ప్లేయర్స్కి కొంచెం ప్రెషర్ అని చెప్పవచ్చు. ఇటు ఈరోజు జరగబోయేటువంటి న్యూజిలాండ్ టీంకి సంబంధించినటువంటి అటు పేస్ బౌలర్లు అయినటువంటి సౌత్ కానీ తర్వాత బోల్ట్ కానీ వీరు తప్పుకోవడం వల్ల ఇటు ఇప్పుడున్నటువంటి విలియమ్సన్ పైన కూడా ఈ యొక్క ప్రెషర్ ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఇట్లా చాలా టీంల పైన కూడా ఇటు ఇండియాకు సంబంధించి కూడా పేసర్ అయినటువంటి బూమ్రా కూడా లేకపోవడం కొంతమేరకు ఆ టీంలో ఉన్నటువంటి ప్రెషర్ అని చెప్పవచ్చు. ఇక పూర్తిగా ఈ మ్యాచ్లన్నిటి కూడా పాకిస్తాన్లో జరగబోతున్నాయి. ఒక భారత్తో జరిగేటువంటి భారత్కు సంబంధించినటువంటి మ్యాచ్లన్నీ దుబాయ్ వేదికగా జరగనున్నాయి. మొత్తంగా ఈ టోర్నమెంట్ సంబంధించి 19 రోజుల పాటు జరుగుతుంది. 19 రోజుల్లో ఈ టోర్నమెంట్ అనేది దాదాపు 8 సంవత్సరాల తర్వాత జరుగుతుంది. వాస్తవానికి 2017 తర్వాత నిర్వహించాల్సినటువంటి టోర్నమెంటు ఈ ఛాంపియన్స్ ట్రోఫీ కోవిడ్ కారణంగా 2021లో నిర్వహించలేదు. తర్వాత 2002 సంబంధించి ఐసీసీ T20 వరల్డ్ కప్ కూడా అప్పుడే జరిగింది. సో 2 ఐసీసీ టోర్నీలు ఒకే సంవత్సరంలో నిర్వహించలేము కాబట్టి దీన్ని వాయిదా వేశారు, పూర్తిగా రద్దు కూడా చేశారు. సో తర్వాత దాదాపు 8 సంవత్సరాల తర్వాత ఈ ఐసీసీ ఛాంపియన్షిప్ అనేది జరుగుతుంది. మొత్తంగా భారత్ అంటే వీటిని ఈ 8 టీంలను కూడా డివైడ్ చేశారు. గ్రూప్ ఏ, గ్రూపు బిగా విభజించారు. గ్రూప్లో ఏలో కనుక చూస్తే గ్రూప్ ఏలో ఇండియా, తర్వాత పాకిస్తాన్, తర్వాత న్యూజిలాండ్, తర్వాత బంగ్లాదేశ్ ఉంటాయి. తర్వాత గ్రూప్ బిలో సౌత్ ఆఫ్రికా, తర్వాత ఇంగ్లాండ్, తర్వాత ఆస్ట్రేలియా, తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ఉంటాయి. సో ఇప్పటి వరకు కూడా కప్పు గెలవనటువంటి అంటే క్రికెట్ పుట్టినటువంటి దేశం ఇంగ్లాండ్ కూడా ఇప్పటి వరకు ఈ ఛాంపియన్స్ ట్రోఫీ సాధించలేదు. లాస్ట్ టైం కూడా మనకు గతంలో కూడా 2 సార్లు కూడా ఫైనల్కు వచ్చి ఓడిపోయినటువంటి పరిస్థితి. ఇక పాకిస్తాన్ డిఫెండింగ్ ఛాంపియన్షిప్ అని చెప్పవచ్చు. 2017లో భారత్ పైన, ఇండియా పైన గెలిచినటువంటి పాకిస్తాన్ ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు న్యూజిలాండ్తో తలపడనుంది. ఇక ఎల్లుండి అంటే 23 తేదీన మన పాకిస్తాన్ అండ్ భారత్ తలపడనున్నాయి. రేపు బంగ్లాదేశ్ అండ్ ఇండియా కూడా తలపడనున్నాయి. సో మొత్తంగా ఈ స్టేడియాలు కనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తే దుబాయ్ మినహా ఇంకా 3 స్టేడియాలు, అటు కరాచీ, లాహోర్, తర్వాత దుబాయ్, తర్వాత 3 స్టేడియాలు, దుబాయ్ నుంచి 3 స్టేడియాలు, ఇందులో దుబాయ్ ఒకటి, తర్వాత మిగతా పాకిస్తాన్కి సంబంధించినటువంటి కరాచీ నేషనల్ స్టేడియం, తర్వాత లాహోర్లోని గడాఫీ స్టేడియం, తర్వాత రావల్పీడి స్టేడియంలో ఈ మ్యాచ్లు జరగబోతున్నాయి. సో మొత్తంగా క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చేసేటువంటి సమయం రానే వచ్చిందని చెప్పొచ్చు. వన్ డే వరల్డ్ కప్ కంటే ఈ కప్పు కొట్టడం చాలా హార్డ్ ఉంటుంది, అంటే చాలా కష్టతరంగా ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. సో ఈ ఛాంపియన్షిప్ అనేది కూడా దాదాపు 2023 వరల్డ్ కప్లో తొలి 8 స్థానాల్లో ఉన్న వారిని మాత్రమే ఇందులో
అర్హులైనటువంటి టీములుగా చెప్తుంటారు. సో ఈసారి మాత్రం శ్రీలంక మొదటిసారిగా ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో అర్హత సాధించలేకపోయింది. ఇక ఈ పూర్తిగా మార్చి 9న ఫైనల్ ఉంటుంది. మొత్తం కూడా మ్యాచ్లన్నీ కూడా మధ్యాహ్నం 2:30 గంటలకే ఈ మ్యాచ్లన్నీ ఉంటాయి. సో 2023 వరల్డ్ కప్ తర్వాత చాలా వరకు ఇందులో ఉన్నటువంటి 8 టీంలలో కూడా 7 టీంలు కూడా ఇప్పటివరకు 11, 10 పైగానే వరల్డ్ కప్లు ఆడాయి. కానీ ఒక ఇండియా టీం మాత్రం ఇప్పటివరకు 9 వన్డే సిరీస్లు ఆడాయి. సో కొంత మేరకు కొంత అటు ఇటు అయినా కూడా కొంత ప్రాక్టీస్లో మాత్రం దూసుకుపోతున్నారు. ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఈ మనకు ఏవైతే వేరే ఇతర టీంల మీద గెలిచినటువంటి ఈ ఫామ్లో ఉన్నటువంటి టీంలే కానీ, అటు ఇంగ్లాండే కానీ, న్యూజిలాండే కానీ, వీటన్నిటి కూడా ఇప్పటివరకు పాకిస్తానే కానీ, మొన్న ఈ రీసెంట్గా జరిగినటువంటి ఈ వన్డే మ్యాచ్లలో కూడా చాలా అద్భుత ప్రదర్శన కనబరిచారు. కాబట్టి కొంత సీనియర్లు లేకున్నా ఇప్పుడున్నటువంటి ప్లేయర్లకు మాత్రం కొంత ప్రెషర్ ఉన్నా కానీ ఈ ఛాంపియన్షిప్ అనేది జరగబోతుంది. సో మధ్యాహ్నం 2 గంటలకు ఈరోజు స్టార్ట్ కాబోతుంది. రేపు బంగ్లాదేశ్ తర్వాత భారత్ తలపడనున్నాయి. సో ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ మాత్రం చాలా కీలకంగా మారబోతుంది. కాబట్టి ఆ మ్యాచ్ పైన కూడా ఈ నెల 23న కూడా చాలా ఆసక్తిగా చూడబోతున్నారు. సో మరికొద్ది సేపట్లో మాత్రం ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్ మాత్రం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు జ్యోతి.